ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 11వ అధ్యాయము. భగవంతుని యొక్క అన్ని అవతారాలు గొప్పవే. అందులోనూ కృష్ణావతారం చాలా గొప్ప అవతారము. కృష్ణస్తు భగవాన్ స్వయం, అందుకే భగవతానికి జయ అనే వింతైన పేరుంది. అందుకని భాగవతం చెబితే నారాయణం నమస్తృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదిరయతే అంటూ ఉంటారు. నరనారాయణులు కూడా నారదుని అవతారము, తరువాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణ అవతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమంతటికీ తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో మహానుభావులు చూపించారు. అలాంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారంలో ఉన్న ధర్మ ప్రబోధం చేస్తాడు. కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారము. అందుకే మనము కృష్ణం వందే జగద్గురుం అంటాము. జగద్గురువైన కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడిని నమ్ముకున్న వారికి రక్షణ కలగకపోవటం అన్నది ఉండదు, అజ్ఞానం పోకపోవటం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు, ఈశ్వరుడై కష్టాన్ని పోగొడతాడు, తండ్రి అయి మిమ్మల్ని కాపాడతాడు, తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారము పరిపూర్ణమైన కృష్ణావతారము. కృష్ణావతారానికి సంబంధించిన ఒక విశేషం చెప్తాను వినండి అన్నాడు సూతుడు సౌనకాది మహర్షులతో. పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధమంతా అయిపోయిన తర్వాత కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇంకా శిబిరాలలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి కుంతీదేవి నిద్రపోతుంది. కౌరవులందరూ మరణించారు. భీముని చేత తొడలు విరగగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్ప కూలిపోయి మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అశ్వత్థామకు ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యానికంతటికీ కలిగిన ఆపద చూసి అశ్వత్థామకు విపరీతమైన బాధ, ఆవేశం కలిగాయి. చెయ్యరాని పని ఒకటి చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఉప పాండవులను సంహరిస్తా అన్నాడు. ఉప పాండవులు అంటే పాండవులైన ధర్మరాజు, భీమ, అర్జున, నకుల సహదేవులకు ద్రౌపది యందు జన్మించిన కుమారులు. వారు 5గురు. ఆ 5గురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలసిపోయి బాగా నిద్రలో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించి నిద్రపోతున్న ఉప పాండవుల కుత్తుకలు కోసేసి 5గురిని చంపేశాడు. అలా చంపిన తర్వాత నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉప పాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశం లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందువలన పాండవుల వంశము అంతరించిపోయింది. ఇది నేను నీకిచ్చిన గొప్ప కానుక అని చెప్పాడు. తెల్లవారింది. మరణించి ఉన్న కుమారులను ద్రౌపదీదేవి చూసింది. గుండెలు బాదుకొని ఏడుస్తుంటే అవతల వైపు మిగిలిన యోధుడు ఇలాంటి పనిని చేయగలిగిన వాడెవడో అర్జునుడు గుర్తుపట్టి ఒక మాట అన్నాడు. నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకొని ఉప పాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది. ఏ నీచుడు నీ కడుపున పుట్టిన 5గురి పిల్లల శిరస్సు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదాల యందు ఉంచుతాను. నీ కుడికాలితోనో ఎడమకాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు. తరువాత అర్జునుడు కృష్ణ భగవానుని సారథిగా చేసుకొని అశ్వత్థామను వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తనను చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతుంటే పోతనగారు ఒక అందమైన ఉపమానం చేశారు. తన కుమార్తె వెంటబడిన బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించటానికి వెనక తరుముకు వస్తున్నటువంటి పరమశివుని చేతి నుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరిగెడుతున్నాడు. ఎందుకంటే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు, ద్రోణసుతుడు. పరిగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తుంది. అశ్వత్థామ ఇక పరిగెత్తలేకపోతున్నాడు. వెనక నుంచి అర్జునుని రథం వచ్చేస్తుంది. కృష్ణుడి సారథ్యం చేస్తున్నాడు. 18 అక్షౌణిల సైన్యాన్ని మట్టు పెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారం తెలియని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. లోకమంతా చనిపోయినా పర్వాలేదు, తాను మాత్రం బ్రతికుంటే చాలు అనుకున్నాడు. ఇది బ్రాహ్మణునికి ఉండకూడని బుద్ధి. అది పొగలు గక్కుతూ గొప్ప తేజస్సుతో అర్జునుడి మీదికి వచ్చేస్తుంది. అర్జునుడు వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు. మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రమందు పడిపోయిన వారిని ఉద్ధరించటానికి వచ్చిన దివ్యమైన నౌకో, ఎవరి అనుగ్రహం కలగడం చేత
మాయా అనబడే అవనిక తొలగిపోతుందో, నీ అనుగ్రహం వలన నేనిన్ని సాధించగలిగాను. లోకాలన్నిటినీ నిండిపోయి సంక్షుభితం చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయాల్సింది అన్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. ఉపసంహారం తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిగ్రహించటానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమే ప్రయోగించాలి, విడిచిపెట్టు అన్నాడు. వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడున్న రథానికి ప్రదక్షిణ చేసి బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు. ఇప్పుడు 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఎదురొచ్చాయి. లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. ప్రళయమే వచ్చేసిందనుకొని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు. లోకంలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠను పొందాయి. అందరూ హడలిపోతున్నారు. లోకాలన్నిటినీ రక్షించే స్వభావమున్న కృష్ణ పరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు. కానీ ఆయన అన్నాడు, ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం మీదికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించావు. వానికి ఉపసంహారం తెలియదు. నిష్కారణంగా లోకులు బాధపడకూడదు. 2 బ్రహ్మాస్త్రాలు ఉపసంహారం చేసేయి అన్నాడు. 2 బ్రహ్మాస్త్రాలను అర్జునుడు ఉపసంహారం చేశాడు. భాగవతము 11వ అధ్యాయం సంపూర్ణం.